ఈ వీడియోలో మనము అన్నతమ్ములు కలిసి ఒక బిల్డింగ్ ఉన్నారనుకోండి ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. ఇలా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే నా రీసెర్చ్ ప్రకారం వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీ పరంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలా ఉండండి, అప్పుడు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు ముగ్గురు అన్నతమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక బిల్డింగ్ ఉన్నారు, 3 ఫ్లోర్స్ బిల్డింగ్. వాళ్ళు ఉండాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఫస్ట్ అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉండాలి. నెక్స్ట్ ఆ అన్నకి ఫస్ట్ తమ్ముడు ఉంటాడు కదా, అంటే సెకండ్ సంతానం, అతను 2nd ఫ్లోర్లో ఉండాలి. అన్నకి సెకండ్ తమ్ముడు ఉంటాడు కదా, అంటే మూడో సంతానం, అతను ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, సో ఫస్ట్ అన్న పైన ఉంటాడు, సో నెక్స్ట్ తమ్ముడు కింద ఉంటాడు. కానీ తమ్ముడు పైనుండి అన్న కింద ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటంటే తమ్ముడు కాళ్ళ కింద అన్న ఉంటాడు. సో అలా ఉండొద్దు. ఎందుకనంటే తమ్ముడు అన్న కాళ్ళు మొక్కుతాడు కానీ అన్న తమ్ముడు కాళ్ళు మొక్కడు. సో అందుకని చెప్పేసి శాస్త్ర ప్రకారంగానే ఎప్పుడైనా కానీ అన్నలు అన్నలు పైన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నారనుకోండి, 5th ఫ్లోర్లో అన్న ఉంటాడు, అండ్ 4th ఫ్లోర్లో ఫస్ట్ తమ్ముడు ఉంటాడు, అండ్ 3rd ఫ్లోర్లో సెకండ్ తమ్ముడు ఉంటాడు. అండ్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఇవి రెంట్స్కి ఇవ్వాలి. సో ఈ విధంగా మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. అలా ఉన్న ఇంట్లో అన్ని విధాలుగా ఆ ఉన్న ఫ్యామిలీలో అన్నతమ్ములందరికీ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, అండ్ ఫ్యామిలీ పరంగా కానీ అన్ని రకాలుగా కలిసి వస్తుంది.